ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 27వ వచనము. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక. Let the Lord be magnified, which hath pleasure in the prosperity of his servant. దేవుడు తన బిడ్డల క్షేమమును అభివృద్ధిని చూచి ఆనందించువాడు. కానీ నీ చుట్టుప్రక్కల వారు, నీ తోటివారు నీ క్షేమమును అభివృద్ధిని చూచి ఓర్వలేకపోవచ్చు. నీపైన అసూయ ద్వేషాలను కలిగి ఉండవచ్చు. నీవు చెడిపోతే చూడాలి అని చూచేవారు ఎందరో ఉండవచ్చు. నీవు క్షేమముగా అభివృద్ధి చెందుతుంటే అది చూడలేని వారు చాలామంది ఉండవచ్చు. కానీ మన ప్రభువు మన పక్షముగా ఉండి నీ క్షేమమును, నీ అభివృద్ధిని కలుగచేవాడు. నీవు పచ్చగా ఉండాలి అని, వర్ధిల్లాలని నిన్ను నడిపించువాడు. ఆయన ఎప్పుడూ నీ చేయి విడిచిపెట్టడు. నీకు తోడుగా ఉండి నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. నీ క్షేమమును చూచి ఆనందించువాడు నీ దేవుడు. తన బిడ్డల క్షేమమును కొరకు వ్యాజ్యమాడువాడు, న్యాయమును తీర్చువాడు. తన బిడ్డలు క్షేమముగా ఉంటే చూచి ఆనందించువాడు, వారి అభివృద్ధిని చూచి సంతోషించువాడు. బైబిల్ గ్రంథంలోని ఎంతోమంది భక్తుల క్షేమమును చూచినవాడు, వారిని అభివృద్ధిలోనికి తెచ్చినవాడు, వారి ద్వారా తన నామాన్ని ఘనత తెచ్చుకున్నవాడు. మన నాలుక ఎల్లప్పుడూ ఆయనను మహిమపరచాలి. ఆయన నీతిని గూర్చి, ఆయన కీర్తిని గూర్చి, మహిమ ప్రభావముల గురించి దినమెల్లా ఆయనను సన్నుతించువారిగా ఉండాలి. నీవు క్షేమముగా ఉంటే ఆయన ఆనందించువాడు. నీవు అభివృద్ధిలో ఉంటే ఆయన ఘనపరచబడువాడు. కనుక ఆయన నీ గురించి, నీ క్షేమము గురించి ఏదైనా చేయగలవాడని నీవు నమ్మాలి. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానాన్ని విని ఉన్నారు తండ్రి, నాయన మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. అవును ప్రభా, ఎవరి క్షేమం గురించి అయితే మీరు ఆనందిస్తున్నారో తండ్రి ప్రభా, నాయన మా క్షేమము అభివృద్ధిని చూచి నాయన మీ నామమునకు మహిమ తెచ్చుబిడలుగా, ఘనత తెచ్చుబిడలుగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, ఆకృతులను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.